అనుకోకపోతే ఒక మాట అండి, రక్షింపబడ్డామంటాం, దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, దేవుని యొక్క పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, కానీ ఇంకా యోర్దాను నది దాటే అనుభవం మన యొక్క జీవితంలో లేకుండా పోయింది. ప్రతి క్రైస్తవ విశ్వాసి యోర్దాను నది దాటవలసిందే. యోర్దాను నది దేనికి సాదృశ్యం ఉందంటే బాప్తీసానికి సాదృశ్యం ఉంది. లోకానికి, దేవునికి సాక్షిగా ఈ భూమి మీద నువ్వు ఎప్పుడైతే బాప్తీసం తీసుకొని ఆ యొక్క నీటిలో మునిగి నూతనమైన వ్యక్తిగా బయటకు వస్తావో, దేవుడు ఏం చేస్తాడంటే నీ నొసట మీద ఒక ముద్ర వేస్తాడండి. బాప్తీసం తీసుకొని నీటిలో మునిగి బయటకు వచ్చామో, దేవుడు ఏం చేస్తాడంటే ఈ వీడు నా బిడ్డ, ఈమె నా బిడ్డని దేవుడు నొసట మీద ఒక ముద్ర వేస్తాడు. మనకి చాలాసార్లు ఏమైపోతుందంటే మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా, నడవడిక ద్వారా ఏమైపోయిందంటే ఆ ముద్రని మనంతటి మనమే చెరిపేస్తా ఉన్నాం. ఆ నొసట మీద ఉన్న ముద్ర ఉన్నంత కాలము అపవాది నీకు భయపడుతూనే ఉంటది. నీ దరిదాపుకు రావడానికి ఏమాత్రం సాహసించదు అపవాది. కానీ ఏనాడైతే ఆ ముద్ర చెరిగిపోతుందో మనం ఏమైపోతామంటే అపవాదికి బానిసైపోతా ఉంటాం.